నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటిదాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 ఇయర్ ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 మంత్స్ అంటే అప్కమింగ్ 6 మంత్స్ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 మంత్స్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ 1 ఇయర్ ప్రెడిక్షన్స్ చెప్పారు. బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 మంత్స్ ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది. బట్ ఈ 6 మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చేద్దాం. అది 6 మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతా నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.5, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి. కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడారు. మ్యామ్, ఇప్పుడు మేషరాశి వారికి ఈ 6 మంత్స్ ఎలా ఉండబోతుంది వివరించండి. ఈ మేషరాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ 6 మంత్స్ ఏంటంటే మనకి సెకండ్ హౌస్ లో జూపిటర్ ఉన్నారు, కానీ 12th లార్డ్ ఉన్నాడు సెకండ్ హౌస్ లో. సో వీళ్ళకి కెరీర్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. అలాగే డబ్బు వచ్చే సూచన అంటే ఏంటంటే సడన్ ప్రమోషన్. శ్రమ పడింది ఏమీ రాదు, అది ఫస్ట్. శ్రమతో కూడిన ఫలితం అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. 12వ లార్డ్ ఉన్నాడు కనుక తప్పక వీళ్ళ ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా చేసుకుంటారు వీళ్ళు. అలాగే ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒక కొత్త కార్ కానీ, మనం బ్రాండెడ్ కార్ అని మాట్లాడుకుంటాం, కొత్త కార్ కానీ, అలాగే ఏంటంటే ఇల్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ జరుగుతుంది. తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఎస్పెషలీ జూపిటర్ మూమెంట్ కానీ ఆ గోచారం కానీ చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే 12 రాహు అంటే ఏంటంటే వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది. ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది. ట్రావెలింగ్ లో కూడా ఏంటంటే శ్రమ అనేది ఉంటుంది. కానీ మన నవంబర్ 15th వరకు 11th లో శని ఉన్నారు, రెట్రోగ్రేడ్ అయ్యారు కనుక లాభంలో వీళ్ళకి ఏంటంటే కొంచెం కొరత అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, ఏం కొరత కనిపిస్తుంది? ఖర్చు అనేది చాలా అధికం అవుతుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ కి కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా వాళ్ళకి బిజినెస్ లో కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి, ఆబ్స్టకల్స్. అది దాటుకుని ముందుకెళ్తే, శ్రమ పడితే కనుక, కుంభ శని కనుక కుంభంలో ఉన్నారు కనుక నవంబర్ 15th తర్వాత టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మంచి ఫలితాలని ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. తప్పక బాగుంటుంది మేషరాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో మనకి మెర్కురీ కూడా మూవ్ అవుతున్నారు. అలాగే కుజుడు ఏంటంటే మనకి వృషభం నుంచి మనకేమో మిథునానికి కూడా వెళ్తున్నారు అనమాట ఆగస్ట్ లో. సో ఈ 2 నెలలు చాలా బాగుంటాయి. ఎస్పెషలీ ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంది అని చెప్పుకోవాలన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది మనకి. ఆగస్ట్ మనకి 5వ తారీఖు మనకి శ్రవణ మాసం వస్తుంది. వీళ్ళకి తప్పక ఏంటంటే రిలీజియస్ డిస్కోర్సెస్ కానీ లేకపోతే స్పిరిచువాలిటీ మీద కానీ తప్పక మక్కువ చూపిస్తారు అని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పైకి వస్తారని చెప్పాలన్నమాట. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలని ఇంకొక తర్వాత ఒకటి ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే
చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రిడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 monthsకి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది.